నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కామెంట్స్‌ని చూస్తే, నిజంగానే కేవలం ఒకరోజు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉండాలా? లేదంటే 10 రోజులు ఉండాలంటారా? ఇందులో ద్వారదర్శనం అనేటటువంటిది ఉండదండి. అది మనకు ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారు మేల్కొనేటటువంటి సమయం ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ మహోత్సవము ఈ వైకుంఠ ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ రోజున ప్రత్యేకత ఏమిటంటే యాక్చువల్ గా ఆ యొక్క ఏకాదశి ఘడియలు ప్రారంభమైన సమయం నుంచి అది పూర్తి అయి ఏకాదశి ఘడియలు ప్రారంభమయ్యేంత వరకు కూడా ఉపవాండి స్వామి యొక్క ఏకాదశి దీక్షను పూర్తి చేసుకొని ఆ లోపల ఆ ఏకాదశి సమయం లోపల ఆ తండ్రి మేల్కొని ఉంటాడు కాబట్టి ఆయన యొక్క చల్లని చూపులు మనకు ప్రసరించి దివ్యమైనటువంటి అద్భుత ఆయురారోగ్య ఐశ్వర్యాలు వర్ధిల్లాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేకంగా మనకు దర్శనం అనేటటువంటిది ఉత్తర ద్వారమున నుండి మనకు కలిగించడం జరిగింది. అయితే దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఆర్థికంగా ఏదో దాని నుంచి లబ్ధి పొందాలనేటటువంటి దురుద్దేశంతో తెలిసి తెలియనటువంటి వ్యక్తులు అలాగే ఆగమ శాస్త్రాన్ని భ్రష్టు పట్టించేటటువంటి దుర్మార్గపు చర్యలలో భాగంగా 10 రోజులు 15 రోజులు ఇష్టం వచ్చినట్లుగా వాళ్లకు తోచింది వాళ్ళు పెట్టేసేసి అదే శాస్త్రమని జనాల నుండి సముపార్జించడమే ధ్యేయంగా చేసినటువంటి ఒక దుర్మార్గితమైనటువంటి ఇది కేవలం మనకు ఒక్క రోజు మాత్రమే ఈ యొక్క దివ్య దర్శనం అనేటటువంటిది ఉంటుంది. 10 రోజులు 15 రోజులు ఏకాదశి ఉండదు. ఏకాదశి ఆ ఘడియలలో దర్శనం చేసుకున్నప్పుడు మాత్రమే స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుందనేటటువంటి శాస్త్రం చెబుతుంది. అయితే అందరూ కూడా తిరుమల తిరుపతిలోనే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోలేరు కాబట్టి ఆ స్వామి వారి యొక్క విష్ణు రూపాలు ఏవైనా కూడా ఆ ఈ తిథి రోజున రాముల వారి యొక్క దేవాలయం కానీ మరి అనేకమైనటువంటి దేవాలయాలలో పద్మనాభ స్వామి వారి దేవాలయాలలో అన్ని చోట్ల కూడా ఈ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విష్ణు దర్శన భాగ్యాన్ని మనందరికీ కూడా కలగజేస్తూ ఉంటారు. ప్రతి దేవాలయంలో కూడా వైష్ణవ దేవాలయంలో విశేషంగా ఈ యొక్క పూజలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. అంతే తప్ప దీన్ని 10 రోజులుగా పొడిగించడం అనేటటువంటిది చాలా మనం వ్యతిరేకించదగినటువంటి విషయం అండి. ఇది కరెక్ట్ కాదు.